జాతకంలో అన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉండాలి. ఏ గ్రహం కూడా అనుకూలంగా లేకపోయినా మన లైఫ్ అనేది చాలా రిస్క్‌లో ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనకి ఉండాల్సిన ఒక బలం ఏంటంటే గురుగ్రహ బలం. గురుగ్రహ బలం కోసం ఏం చేయాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శాస్త్రాల ప్రకారంగా గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే అన్ని గ్రహాలంటే ఒక ఎక్కువ బలం ఉండాల్సింది గురుగ్రహ బలం. అయితే ఈ గురు ఈ గురుగ్రహ బలం కోసం పుట్టింటి నుండి దీపకు దీపపు అంటే దీపపు కుందులుంటాయి కదా! వాటిని తెచ్చుకొని స్త్రీలు నిత్యం దీపారాధన వెలిగించాలి. అలా కాకుండైనా మన సొంత డబ్బుతోనే ఎప్పుడైనా దేవునికి పూజించాలంటే మన సొంత డబ్బులతోనే పూజించాలి. అలాంటి గురుగ్రహ బలం కోసం మన డబ్బులు పెట్టి ఒక కుందులను కొనుక్కొని నిత్యం దేవునికి దీపం అనేది వెలిగించాలి. తర్వాతకి ఆరు బయట లేదా ఊరి బయట అంటే ఆరు బయట అయినా సరే దేవాలయం ముందు కానీ దేవాలయంలో కానీ చీమలు ఎక్కువగా ఉన్న చోట కిలోకి తక్కువగా కాకుండా చక్కెరను వాటిని ఆహారంగా చల్లండి. మనం చక్కెర అనేది ఒక చీమలకు చల్లటం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఎప్పుడైనా సరే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఒంటరిగా ఏం చేస్తారు? మనం ఒంటరిగా ఎక్కువ సాధువులనే చూస్తాం తప్ప సన్యాసులని, సాధువులని చూస్తాం. వాళ్ళు ఒంటరిగా ఉండరు. ముఖ్యంగా చెప్పాలంటే ఒంటరిగా ఉన్నది మనం. మనం ఒంటరిగా మనమే భావిస్తాము. ఒక్క క్షణం హ్యాపీగా ఉన్న నెక్స్ట్ మినిట్ హ్యాపీగా ఉండం. వాళ్ళు కానీ ప్రతి నిమిషం ఒకేలాగా ఆలోచిస్తారు, ఒకేలాగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సాధన అనేది డైలీ చేస్తారు కాబట్టి. ఒంటరిగా జీవించే సాధువులకు నెయ్యి దానం చేయండి లేదా అలా ఇవ్వాలన్నమాట. వాళ్ళకి ఇవ్వటం చాలా మంచిది అన్నమాట. ఇంకొకటి మంచితనం అంటే మంచి రకమైన బియ్యాన్ని కానీ మంచి రకమైన మీరుండే ఇంటికి పడమర దిక్కు అలా శివాలయంలో బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల గురుగ్రహం బలం పొందవచ్చు. ఇదంతా కాకపోయినా గురుగ్రహ బలం కోసం ఒక బియ్యం మంచి రకమైన బియ్యాన్ని కానీ ఇంట్లో కూరగాయలు కానీ వాళ్ళకి ఒక రోజు ఒక పూట వంటకి మీరు దానం చేయండి. చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గురుగ్రహ బలం కాదండి, ఇక్కడ సాక్షాత్ దేవుడికే బలం. పితృ దేవతలకు కూడా మనం ఇచ్చినట్లయితాం బ్రాహ్మణులకి ఇవ్వడం వల్ల. వాళ్ళు ఆ జీవుల లోపలికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు. మంచి జరగాలంటే మంచి హృదయంతో ఉండాలి. మంచి హృదయం ఉన్న వాళ్ళే ఈ లోకంలో చాలా పైకి ఎదుగుతారన్నమాట. ధర్మాన్ని పట్టుకోవాలి, నిజాయితీగా ఉండాలంటే ఈ లోకంలో ఇప్పుడు చాలా కష్టం. సో ఏదైనా దానికోసం మన